చరిత్రలో మీరు బాగా చూడండి. యెహోషువ తండ్రి నూను ఆయన సాధించిన విజయాలు కానీ, ఆయన చేసిన సేవ కానీ, చేసిన పోరాటాలు కానీ ఎక్కడ ఒక్కటి కూడా పరిశుద్ధ గ్రంథంలో కనబడదు. కానీ ప్రతిసారి యెహోషువ పేరు రాసినప్పుడల్లా ఆయనకి అన్నిసార్లు ఎందుకని పేరు రాయాలా? ఆయన చేసింది పొడిచింది ఏముందని అడిగితే ఒక్కటే, అందరు పిల్లలు తమ గుడారాల్లో ఆడుకుంటూ ఉంటే యెహోషువను మాత్రం మోషే చేతిలో పెట్టేశాడు. 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద మోషే ఉంటే ఉపవాసంతో గుడారంలో ఉండాలి, కానీ ఇంటికి రాకూడదు. వద్దు నాన్న, నేను సేవకి ఇచ్చేసాను, అయ్యగారి దగ్గర ఉండు, పరిచయం చేసుకో. అందరి కొడుకులు తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటే తమకు ఆసరా అక్కర్లేదు, మేమే తిప్పలబడతామని తమ కుమారుని బాల్య దశలో తొలి యవ్వన ప్రాయం నుంచి కూడా సేవకు అప్పగించేసినటువంటి ఆ ఉదాత్తమైన సమర్పణను దేవుడు ఘనపరిచి తన యవన కాలపు కుమారుని మహిమగల సేవకి దైవజనుడికి పరిచర్యకి ఇచ్చేశాడు కనుక ఈ తిండి తిప్పలు లేకుండా కష్టపడి పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకుడితో పాటు అలా నాన్న పేరు కూడా ప్రతిసారి ప్రస్తావిస్తూ కనపరుస్తూ వచ్చాడు.